నెక్స్ట్ క్రిస్టలిన్ ఫామ్. నెక్స్ట్ క్రిస్టలిన్ ఫామ్ వచ్చేసి C60 బక్మినిస్టర్ పులరిన్. ఇది సాకర్ బాల్ షేప్ లో ఉంటుంది, అంటే స్పైరికల్ షేప్ లో ఉంటుంది. 12 హెక్సాగోనల్ ఫేసెస్, తర్వాత 12 పెంటాగోనల్ షేప్ ఫేసెస్, 20 హెక్సాగోనల్ ఫేసెస్ ఉంటాయి. సో ఇది యాంటీబయాటిక్ గా మెడిసిన్ గా యూజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే నానో ట్యూబ్స్. నెక్స్ట్ నానో ట్యూబ్స్ అనేవి ఇది ఒక ట్యూబ్ ఫామ్ లో ఉంటుంది కదా, సిలిండ్రికల్ ఫామ్ లో ఉంటాయి. సో నానో ట్యూబ్స్ కూడా sp2 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల, కార్బన్స్ అనేవి sp2 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేషన్ చేయడం వల్ల ఒక గుడ్ కండక్టర్ గా యూజ్ అవుతాయి. అదేవిధంగా ICC లో కాఫర్ కి బదులుగా ఈ నానో ట్యూబ్స్ ని వాడతారన్నమాట. సో ఇవి క్రిస్టలిన్ ఫార్మ్స్. ఏంటి కార్బన్ ఎలక్ట్రోడ్స్ లో క్రిస్టలిన్ ఫార్మ్స్. దాంట్లో ఉన్న దాని గురించి ఇంపార్టెంట్ విషయం అనమాట, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ గ్రాఫిన్ గురించి మనం చూసినట్టయితే, గ్రాఫిన్ అనేది మంచి కండక్టర్, అంటే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎ స్ట్రాంగ్ సబ్స్టెన్స్ దెన్ మెటల్. అంటే స్టీల్ కంటే కూడా ఇది స్ట్రాంగ్ సబ్స్టెన్స్, బట్ వెయిట్ బేస్ లో చూస్తే మాత్రం స్టీల్ కంటే 6 times లెస్ వెయిట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు డెవలప్ అవుతున్న సొసైటీలో ఈ కార్బన్ సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రోడ్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే కార్బన్ కి ఒక డిఫరెంట్ నేచర్ ఉంటుంది. కార్బన్ అనేది ఒక లివింగ్ ఆర్గానిజం లోనే ఉంటుంది. దాన్ని ల్యాబొరేటరికల్ గా సింథసిస్ చేయలేమని బెర్జీలియస్ ఫస్ట్ బిలీవ్ చేసేవాడు. సో ఇది ల్యాబొరేటరికల్ గా మాత్రమే ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం, అంటే ల్యాబొరేటరికల్ కాకుండా ఓన్లీ లివింగ్ ఆర్గానిజం లో మాత్రమే ప్రెసెంట్ ఉంటుందని నమ్మేవాడు. ఎప్పుడైతే ఎఫ్ ఫోలర్ అంటే ఆయన ల్యాబొరేటరికల్ గా యూరియాని సింథసిస్ చేశాడో, తర్వాత నుంచి కార్బన్ కాంపౌండ్స్ అనేవి ల్యాబొరేటరికల్ గా ప్రొడక్షన్ చేయడం అనేది స్టార్ట్ అయింది అనమాట. సో కార్బన్ కి వర్సటైల్ నేచర్ ఉండడానికి దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ ఏంటంటే కార్టినేషన్. సో కార్టినేషన్ కనుక చూస్తే, కార్టినేషన్ నథింగ్ బట్ సేమ్ ఆటమ్స్ తోని ఒక లాంగ్ పాలిమాలిక్యూల్ ని లేదా ఒక లాంగ్ చైన్ ఆఫ్ మాలిక్యూల్ ని కనుక ఫామ్ చేస్తే ఆ కెపాసిటీని లేదా ప్రాపర్టీని కోఆర్డినేషన్ అంటాం. ఈ కోఆర్డినేషన్ ప్రాపర్టీ మనం జనరల్ గా కార్బన్, తర్వాత సల్ఫర్, ఫాస్ఫరస్ లో చూస్తాం. కానీ ఎక్కువ ఎక్స్టెంట్ గా మాత్రం మనం కార్బన్ లో చూస్తాం. కార్బన్ లో మనం చూసినట్టయితే కార్బన్ లాంగ్ చైన్స్ ఫామ్ చేస్తుంది, బ్రాంచ్ చైన్స్ ఫామ్ చేస్తుంది. మనం డిఫరెంట్ కాంపౌండ్స్ చూస్తాం. ఎగ్జాంపుల్ హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్, ఆల్కైన్స్, ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఫంక్షన్ గ్రూప్స్, ఇదన్నిటిలో కూడా మనకు లాంగ్ చైన్స్ చూస్తాం, బ్రాంచ్ చైన్స్ చూస్తాం. సో ఇలాగా ఒక చైన్ ఫార్మేట్ లో సేమ్ ఆటమ్స్ తో కలిపి ఒక చైన్ ని కనుక ఫామ్ చేసే కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని కోఆర్డినేషన్ అంటాం. సో కార్బన్ ఈ కోఆర్డినేషన్ అంటే టు ఫార్మ్ లాంగ్ చైన్ కాకుండా టు ఫార్మ్ లాంగ్ చైన్ విత్ సేమ్ ఆటమ్స్. సో ఈ ప్రాపర్టీని మనం కోఆర్డినేషన్ అంటాం, సేమ్ ఆటమ్స్. కార్బన్ కి వర్సటైల్ నేచర్ ఉందని ఎలా అంటామంటే, కార్బన్ కి వర్సటైల్ నేచర్ ఉందని ఎలా చెప్తాం? వర్సటైల్ నేచర్ ఉందని బికాస్ ఆఫ్ ఇది మెనీ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఫస్ట్ మెనీ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ ట్రిపుల్ బాండ్. అంటే ఏంటి? ఇది ఆల్కీన్, ఆల్కైన్. ఇలాగా మనం ఈ 3లో అంటే ఆల్కైన్ లో చూసినట్టయితే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంది. సో ఇలాగా మినీ బాండ్స్ ఫామ్ చేస్తుంది. అదేవిధంగా ఇది అంటే మినీ బాండ్స్ ఫామ్ చేయడం కాకుండా మినీ కాంపౌండ్స్ ఇస్తుంది. సెకండ్ ఏంటంటే మినీ కాంపౌండ్స్ ఇస్తుంది. థర్డ్ ఏంటంటే డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ లో అవైలబుల్ ఉంటుంది. డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ లో అవైలబుల్ గా ఉంటుంది.
ఈ 3 పాయింట్స్ బేస్ లో కార్బన్ కి వర్సటైల్ నేచర్ ఉందని మనం చెప్పొచ్చు. దాంతో పాటు we go and discuss hydrocarbons. దీని నేమ్లోనే డెఫినేషన్ ఉంది. హైడ్రోజన్ కార్బన్ కాంపౌండ్స్ ని హైడ్రోకార్బన్స్ అని అంటారు. సో హైడ్రోకార్బన్స్ మళ్ళీ మనకి 3 టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ మనకు 2 టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ చూస్తాం. ఒకటి ఏంటంటే ఎలిపాటిక్ హైడ్రోకార్బన్స్, ఇంకోటి aromatic హైడ్రోకార్బన్స్. మళ్ళీ ఎలిపాటిక్ ఏంటంటే ఇవి అసైక్లిక్ హైడ్రోకార్బన్స్, ఇవి ఏంటంటే సైక్లిక్ హైడ్రోకార్బన్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఇవేమో ఓపెన్డ్ అన్నమాట, ఓపెన్డ్ హైడ్రోకార్బన్స్. ఇవేమో క్లోజ్డ్ హైడ్రోకార్బన్ చైన్స్. సో మనకు జనరల్ గా ఈ ఎలిపాటిక్ ఏంటంటే ఇవి ఒక చైన్ లాగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ బ్యూటేన్ తీసుకుందాం. CH3 CH2 CH2 CH3 ఇది ఎన్ బ్యూటేన్. ఇదే బ్యూటేన్ మన క్లోజ్డ్ హైడ్రోకార్బన్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి చూడండి CH2 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 CH2. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది సైక్లోబ్యూటేన్, ఇది ఎన్ బ్యూటేన్, నార్మల్ బ్యూటేన్. 2 బ్యూటేన్స్, బట్ ఇది ఓపెన్ చైన్, ఇదేం క్లోజ్డ్ చైన్. సో హైడ్రోకార్బన్స్ కొన్ని ఫంక్షన్ గ్రూప్స్ తో కలిపి మనకు డిఫరెంట్ ఫంక్షన్స్ గ్రూప్స్ ని ఇస్తాయి అన్నమాట. సో ఫంక్షన్ గ్రూప్స్ అనేది నామనిక్లేచర్ లో మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇవి హైడ్రోకార్బన్స్ హైడ్రోజన్ అండ్ కార్బనే కాకుండా ఇవి హాలోజన్స్ తోని, ఆక్సిజన్ తోని, సల్ఫర్ తోని, నైట్రోజన్ తోని కూడా కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. అలాంటి కాంపౌండ్స్ ని మనం ఫంక్షన్ గ్రూప్స్ అంటాం అన్నమాట. సో వాట్ ఆర్ ద ఫంక్షన్ గ్రూప్స్, వాట్ ఆర్ దేర్ ఇంపార్టెన్స్, విల్ గో అండ్ డిస్కస్. దానికంటే ముందు కొన్ని పాయింట్స్ మనం రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఇంకోటి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ హైడ్రోకార్బన్ లో మెయిన్ ఏంటంటే కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ ని సింగిల్ బాండ్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ ని మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. అదే కార్బన్ కి డబుల్ బాండ్ ఆర్ కార్బన్ కి త్రిబుల్ బాండ్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. తర్వాత ఇలాగా ఉన్న ఈ హైడ్రోకార్బన్స్ కి మన ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఆల్కేన్స్ తీసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఆల్కైన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మెయిన్ గా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో పార్టిసిపేషన్ చేస్తాయి. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేషన్ చేస్తాయి. ఇవేంటంటే అడిషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేషన్ చేస్తాయి. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉన్న వాటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. అన్సాచురేటెడ్ ఏంటి, కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ కనుక ఉంటే, అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ కనుక ఉంటే, డబుల్ ఆర్ త్రిబుల్ బాండ్ కనుక ఉంటే అట్లాంటి హైడ్రోకార్బన్స్ ని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ గా ఆల్కేన్స్ తీసుకోవచ్చు. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కి ఎగ్జాంపుల్ గా ఆల్కైన్స్ తీసుకోవచ్చు. సో ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేషన్ చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకొని పైన సాచురేటెడ్, కింద సబ్స్టిట్యూషన్, ఫస్ట్ లెటర్ ఎస్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో అడిషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేషన్ చేస్తాయి. ఈ స్పెషలైజేషన్ అన్నమాట. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఆల్కైన్స్ కానీ పార్టిసిపేషన్ చేయవు. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ రైట్.
సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఆల్కైన్స్ పార్టిసిపేషన్ చేయవు. అదేవిధంగా అడిషన్ రియాక్షన్ లో ఆల్కైన్స్ పార్టిసిపేషన్ చేయవన్నమాట. ఈ రెండు స్పెషలైజేషన్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఫర్దర్ గా మనకు ఇది ఆబ్జెక్టివ్ లో వేరే పర్పస్ లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వి గో ఫర్ ఫంక్షన్ గ్రూప్స్. ఫంక్షన్ గ్రూప్స్ లో ఫస్ట్ హాలో హైడ్రోకార్బన్స్. ఈ హాలో హైడ్రోకార్బన్స్ కి మనం జనరల్ గా దీన్ని మనం ఆర్ బాండ్ ఎక్స్ గా రాస్తాం. ఎక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్ నథింగ్ బట్ హాలోజన్. హాలోజన్స్ జనరల్ గా ఏంటిది? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఈ ఎలిమెంట్సే మనకు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ హాలోజన్స్ ని. ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే ఆల్కైల్. ఆల్కైల్ అంటే ఆల్కేన్ లో ఒక ఎలిమెంట్ తీసేసినాం అనుకోండి, ఆల్కేన్ -1 హైడ్రోజన్. సో దీని ఫార్ములా కూడా మనం CnH2n+1 గా రాస్తాం. ఇది ఆల్కైల్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ హాలోజన్ ఉంటుందో అప్పుడు దీన్ని హాలో హైడ్రోకార్బన్ కాల్ చేస్తాం. అంటే దీన్ని ఎలాగా అయితే దీని నేమ్ ఎలా ఇస్తామంటే హాలో హైడ్రోకార్బన్ గా ఇస్తాం. హాలో హైడ్రోకార్బన్ గా దీన్ని పిలుస్తాం. సో ఈ విధంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో దీని తర్వాత ఇది స్పెషల్ ఏంటంటే ఇది హాలోజన్ సంబంధించినటువంటి హైడ్రోకార్బన్. తర్వాత మనకు ఆక్సిజన్ బేస్ లో 6 ఫంక్షన్ గ్రూప్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి హైడ్రోకార్బన్ కంబైన్డ్ విత్ ఆక్సిజన్. దీంతో మనకు 6 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆల్కహాల్. ఫార్ములా వచ్చేసి ఆర్ బాండ్ OH. మీకు ఆల్రెడీ తెలుసు ఆర్ అంటే ఇట్ ఈస్ ఏ ఆల్కైల్, OH అనేది ఫంక్షన్ గ్రూప్ యొక్క సఫిక్స్ అన్నమాట. సో OH ఉంది కాబట్టి ఇక్కడ ప్రిఫిక్స్ సఫిక్స్. సో మనం ఈ ఫంక్షన్ గ్రూప్స్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే అది సఫిక్స్ అవుతుంది. ఇలాంటి ఫంక్షన్ గ్రూప్స్ కనుక ఉంటే ఇది సెకండ్ ప్రియారిటీ కనుక ఉంటే దీనికి ఇది ప్రిఫిక్స్ అవుతుంది. సఫిక్స్ అయినప్పుడు దీన్ని మనం ఏమని చదవాలి? బాగా గుర్తుపెట్టుకోండి, ఓల్ అని చదవాలి లాస్ట్ లో. సఫిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తోక అనమాట, ఒక తోక లాంటిది. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి ఈజ్ ఏ సఫిక్స్. వాళ్ళ సర్నేమ్ ఏదైతే ఉంటుందో అది ప్రిఫిక్స్ అవుతుంది. సో అలాగా ఒకవేళ ఇది ఫస్ట్ ప్రియారిటీ లేదు అంటే ఫస్ట్ ప్రియారిటీ వేరే ఫంక్షన్ గ్రూప్ ఉంది, ఇది సెకండ్ ప్రియారిటీకి వచ్చింది అనుకోండి, దాన్ని హైడ్రాక్సీ అని చదవాలి. సో ఫర్దర్ గా మనకు యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఇలాగా నోట్ చేసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఫంక్షన్ గ్రూప్ ఏంటంటే ఆల్కహాల్. దీని ఫార్మ్ వచ్చేసి CnH2n+1OH. ఎగ్జాంపుల్ గా మనం రెగ్యులర్ గా చూసే ఆల్కహాల్ ఏంటి? జనరల్ ఏమే మనం చూసే మనం ఎప్పుడు వాడే ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ మనం జనరల్ గా కమర్షియల్ గా ఆల్కహాల్ అని కన్సిడర్ చేస్తాం. C2H5OH. లాస్ట్ లో కనుక OH ఉంటే అది ఆల్కహాల్. సెకండ్ ఆల్కహాల్ తర్వాత ఆల్డిహైడ్. దీని ఫార్మ్ వచ్చేసి ఆర్ బాండ్ CHO. ఇక చూడండి, ఇక్కడ కొంచెం చేంజ్ ఉండదు. ఇది OH, ఇది CHO. ఇక్కడ కూడా ప్రిఫిక్స్ సఫిక్స్. ఇది ఫస్ట్ ప్రియారిటీ కనుక ఉంటే దీన్ని ఆల్ అని చదవాలి లాస్ట్ లో. అదే సెకండ్ ప్రియారిటీ ఉంటే ఫార్మైల్ అని చదవాలి. సో దీన్ని జనరల్ గా మనం ఆల్డిహైడ్ చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం HC♯OH దీన్ని జనరల్ గా మనం ఏం చదువుతాం? ఫార్మాల్డిహైడ్.
ఫార్మాల్డిహైడ్ అని చదువుతాం. సో ఇలాగే మనం ఎసిటాల్డిహైడ్ అయితే జనరల్ గా CH3 డబుల్ బాండ్ OH, దీని ఎసిటాల్డిహైడ్ అని చదువుతాం. కానీ దీని IUPAC నేమ్ ప్రకారం ఏంటంటే ఇది OCH ఉంది కాబట్టి ఆల్ మిథెనాల్. ఇది 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీని ఇథనాల్. ఓకే, దీన్ని ఇథనాల్ అని చదువుతాం. IUPAC నేమ్ ప్రకారం ఇథెనాల్. లాస్ట్ లో ఏమొచ్చింది? AL, ఇథెనాల్. ఇదేంటంటే ఒకటే కార్బన్ ఉంది కాబట్టి మిథెనాల్, లాస్ట్ లో AL వచ్చింది. దీన్నే సఫిక్స్ అన్నాం. లాస్ట్ లో ఏదైతే నేమ్ వస్తుందో దాన్ని సఫిక్స్ అన్నాం. ఇది ఫస్ట్ ప్రియారిటీ ఉన్నప్పుడు. సెకండ్ ప్రియారిటీ ఉన్నప్పుడు ఫార్మైల్ అని చదువుతాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటంటే కీటోన్స్. దీనికి జనరల్ ఫార్మ్ ఏంటంటే RC డబుల్ బాండ్ O అండ్ R. C డబుల్ బాండ్ O R. దీనిలో కూడా ప్రిఫిక్స్, సఫిక్స్. దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే ఓన్ అని చదువుతాం. సెకండ్ ప్రియారిటీ కనుక ఉంటే ఆక్సో అని చదువుతాం. దీని ఫస్ట్ ప్రియారిటీ ఉంటే ఓన్ అని వస్తుంది లాస్ట్ లో. అదే సెకండ్ ప్రియారిటీ అంటే దీనికి ప్రియారిటీ లేదు. సో ఇది ఒక ఫంక్షన్ గ్రూప్ గా కన్సిడర్ చేస్తే, ఈ సబ్స్టిట్యూటెంట్ గా కన్సిడర్ చేస్తే ఆక్సో అని చదువుతాం. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ CH3 C డబుల్ బాండ్ O CH3. సో ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి 1 2 3 అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ప్రొపెనాన్ గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే R బాండ్ COOH. ఇక్కడ కూడా ప్రిఫిక్స్, సఫిక్స్. ప్రిఫిక్స్ ఏమని చదువుతాం? కార్బాక్సీ అని చదువుతాం. కార్బాక్సీ. అదే సఫిక్స్ ఓయిక్ యాసిడ్ అని చదువుతాం. అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ HC డబుల్ బాండ్ OH. ఇదేంటంటే ఫార్మిక్ యాసిడ్ లేదా మిథనోయిక్ యాసిడ్. అదే CH3 COH, దీన్ని ఎసిటిక్ యాసిడ్ అని చదువుతాం. లేదా ఇథనోయిక్ యాసిడ్ అని చదువుతాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఈథర్ని మనం ఈథర్లో సఫిక్స్ దీనికి ఉండదు. R బాండ్ O బాండ్ R, కానీ ప్రిఫిక్స్ ఉంటుంది. ప్రిఫిక్స్ గా దీని ఉంటే కనుక దీన్ని ఏమని చదువుతామంటే ఆల్కాక్సీ లేదా కార్బాక్సీ అని చదువుతాం. సో ఇది ప్రైమరీ గ్రూప్ గా దీన్ని కన్సిడర్ చేయమన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ CH3O CH3 మిథాక్సిమీథేన్ గా కన్సిడర్ చేస్తాం. సిక్స్త్
సిక్స్త్ ఏంటంటే ఎస్టర్స్. ఎస్టర్ ఫార్మ్ వచ్చేసి COOR, ఎస్టర్. ఎస్టర్ అనేది మనం చూసినట్లయితే దీని సఫిక్స్ ఏమొస్తుందంటే O8 అని వస్తుంది. సఫిక్స్ వచ్చేసి సఫిక్స్ O8 అని వస్తుంది సఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ CH3, C డబుల్ బాండ్ O CH3. జనరల్గా ఇది ఏంటంటే ఇప్పుడు 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపనోయేట్ అని చదువుతాం. సో లాస్ట్ లో O8 అని వస్తుంది సౌండ్, ప్రొపనోయేట్. తర్వాత లాస్ట్ లో ఒకటే ఫంక్షన్ గ్రూప్ ఉంది, అదేంటంటే ఎమైన్స్. సో ఎమైన్స్ కనుక చూస్తే ఇది నైట్రోజన్ సంబంధించినట్టు హైడ్రోకార్బన్ గ్రూప్ ఎమైన్. R బాండ్ NH2 ఎమైన్. సో లాస్ట్ లో NH2 ఉంటుంది ఎమైన్ కి. ప్రిఫిక్స్ వచ్చి ఎమినో, సఫిక్స్ వచ్చి ఎమైన్. ప్రిఫిక్స్ కనుక ఉంటే అంటే ఫస్ట్ పీరియడ్ లేకపోతే దీన్ని ఎమినో అని చదవాలి, ఫస్ట్ పీరియడ్ కనుక ఉంటే దీన్ని ఎమైన్ అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 NH2. ఎన్ని కార్బన్స్ కౌంట్ చేయండి, 1 2 ఉన్నాయి కాబట్టి ఏంటి ఇత్, అన్ని సింగిల్ బాండ్లే కాబట్టి N, ఇథేన్ ఎమైన్. సో ఇథేన్ ఎమైన్ అని చదువుతాం అన్నమాట. ఇవి ఫంక్షన్ గ్రూప్స్, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఐసోమెరిజం. ఐసో